ఇట్లనే మా బాలమన కలక ఒక ఆమె ఉంటది, ఇట్లా తోవంట నడుచుకుంటూ పోతుందంట. నడుచుకుంటూ పోతుంది, సడన్ గా ఆమెకు ఏమనిపించిందట అంటే, అరే నా పేరేమో ఉండే అని మర్చిపోయిందట. ఆమె పేరామె ఆలోచిస్తుందట, నా పేరేమో ఉండే, నా పేరేమో ఉండే, అరే నా పేరేమో ఉండే అని ఆలోచించుకుంటే తోవంట నడుచుకుంటూ పోతుందట. ఈ బాలమనక కొంచెం ముందు పోగానే వాళ్ళ కొడుకు ఎదురు వచ్చిందట. ఎదురు రాగానే, అరే బాబు నా పేరేంద్రా అంటే, నీ పేరేంటిది అమ్మ అన్నాడు. అరే అమ్మ కరెక్టేరా, నా పేరేంటి అంటే, ఏమో నాకేం తెలిసి నీ పేరు అమ్మ అన్నాడు. ఇంకొంచెం ముందుకు పోతే బిడ్డ ఎదురు వచ్చిందట. నా పేరేంటి అంటే, నీ పేరేంటిది అమ్మ అన్నదట బిడ్డ కూడా. అరే అమ్మ సరేనే, నా పేరేంటంటే అమ్మనే అన్నదట. సరే ఇంకా ముందు పోతుంటే మా అమ్మాయి సీనియర్ ఎదురు వచ్చిందట. ఎదురొచ్చి మా పేరేంటిది అని, మా పేరేంటిది అని అడిగితే ఆయన కూడా ఏమో వేసో అంటే నిన్ను ఎక్కువ అంటే ముద్దు పేరు ఏదో పెట్టి పిలుచుకుంటే నీ పేరు నాకేం ఆడుతుంది అన్నాడట. కొంచెం ముందు పోతుంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళందరూ కలిసిరట. నా పేరేంటిది నా పేరేంటిది అంటే వాళ్ళు చెప్పిరట. అరే మర్చిపోయినా నీ పేరు బాలమని కదా అంటే, ఓ అవును నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అని అనుకున్నాడట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనము ఆడవాళ్ళము పొద్దు నుండి సాయంత్రం వరకు భర్త కోసం, పిల్లల కోసం, పక్కింటోళ్ళ కోసం, అత్త మామ కోసం, అందరి కోసం పని చేస్తాం. కానీ మన కోసం మనం ఏం పని చేసుకోం. మనకు అసలు యాది కూడా ఉండదు. చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, నిజంగా జ్వరం వచ్చినా కూడా క్రోసిన్ వేసుకుంటే మళ్ళీ పని చేసుకుంటూ ఉంటారు ఇంటి పని. కానీ ఎవరు కూడా అరే డాక్టర్ వెళ్ళాము హాస్పిటల్ పోదామంటారు. అదే కొడుక్కో, భర్తకో, బిడ్డకో జ్వరం వస్తే ఊరుకుంటాం మనం. తప్పకుండా మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయినా ఊరుకోం. అంటే మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందరికీ పని చేసే క్రమంలో మన గురించి మనమే మర్చిపోతున్నాం, మన పేరే మనం మర్చిపోతున్నాం. కానీ దయచేసి చైతన్యం తెచ్చుకోవాలి. ఇక మస్తు అయిపోయింది, మస్తు సేవ చేసినాం, సేవ చేస్తూనే ఉన్నాం. కానీ మన గురించి మనం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా దినోత్సవం వచ్చినప్పుడన్నా అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుగుతుంది, దేనికోసం మహిళా దినోత్సవం చేస్తున్నాం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా నయం మన నాన్నమ్మల కాలం కాబట్టి ఇప్పటికీ చాలా మారింది. ఇప్పుడైతే ఆడపిల్లల్ని బయటికి పంపుతున్నాం, చదివిస్తున్నాం, ఉద్యోగం ఉండాలి నా బిడ్డకు అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. నా బిడ్డకు 2 రూపాయలు రావాలి, 2 రూపాయలు సంపాదించాలని ఆలోచన చేస్తున్నాం. కానీ అంతకుముందు అట్లా లేకుండే, మీకు కూడా తెలుసు ఆ విషయం. అంతకుముందు ఆడవాళ్ళంటే ఏంటి, ఏం లేదు పిల్లల్ని కనాలి అంతే, ఇంట్లో ఉండాలి, భర్త సేవ చేయాలి. కానీ ఇప్పుడు మెల్లమెల్ల మారుతుంది. కానీ ఆ మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా ఇంకొంచెం మారాలి. ఆ మారే క్రమంలో మా ఆడబిడ్డలందరికీ ఒక 2-3 విషయాలు చెప్తాను. మగవాళ్ళందరూ ఏం చేస్తారంటే, అమ్మలు ఏమనుకోవద్దు, ఏం చేస్తారంటే కొన్ని సామెతలు పుట్టిస్తారు అన్నట్టు. ఏమంటారు, 3 కొప్పులు ఒక దగ్గర నిలబడే అంటారు. మరి ఈడ వీడు ఎన్ని కొప్పులు ఉన్నాయా, అవునా కదా? అంటే ఇట్లాంటివన్నీ బట్టి మనం విడగొడతారు అన్నట్టు. 3 కొప్పులు ఒక దగ్గర నిలబడంటే ఎందుకు నిలబడాయి? మనం ఇలా సంఘాలు పెట్టుకుంటలేమా, గ్రూపులు పెట్టుకుంటలేమా, పని చేసుకుంటలేమా, భర్తతో సమానంగా కలిసి సంపాదిస్తలేమా? ఏం తక్కువ వస్తున్నాం మనం? కానీ మనకేదో అట్లా చిన్నవారాలు మనం అన్నట్టు 3 కొప్పులు ఒక దగ్గర నిలబడంటారు. మనం ఆ మాయాజాలంలో పడొద్దు. ఇంకొక విషయం కూడా దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నా, టీవీ సీరియల్ ఎంతమంది చూస్తారు? అందరు చూస్తారా? గతం టీవీ సీరియల్ చూసిరంటే ఇంకో సంగతులుగా అతను ఎట్లా చంపాలి, ఆడబిడ్డను ఎట్లా ఆడిపోసుకోవాలి, కోడల్ని ఎట్లా కొట్లాడాలి, ఇదే నేర్పిస్తారు టీవీలలో. ఇంకేమైనా ఉంటుందా? ఒక టీవీ సీరియల్ అట ఎంత దారుణం తెలుసా? ఒక మనిషి 3 సార్లు పని చేసుకుంటాడట. అయినా అయినా సీరియల్లో హీరో నటిగా నేను ఏం చేయాలి? ఎవరైనా 3 సార్లు పని చేసుకుంటే బయట మంచిగా చీపురుతోని పూజ చేస్తారు వాళ్ళకి, అవునా కాదా? కానీ టీవీ సీరియల్లో మాత్రం వాళ్ళే ఇంద్రులు చంద్రులు అన్నట్టు చూపిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయాలి మనం కూడా, ఏం చూస్తున్నాం, మన పిల్లలకు ఏం చూపిస్తున్నాం, ఎస్పెషల్లీ మన కొడుకులకు ఏం చూపిస్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం, దయచేసి కొంచెం ఆలోచన చేయాలి. ఏదో టైంపాస్ చూస్తున్నా అనుకోదు, చూసే ప్రతి బొమ్మ మన మెదడు మీద ఆలోచన ప్రసరింపజేస్తుంది. కాబట్టి అట్లా అల్పగా తీసుకోవద్దు. దయచేసి చూసేటి కూడా మంచి సీరియల్ చూడండి, మంచి నేర్పించే సీరియల్ చూడండి, వాటిలో 10 మందికి కూడా చూపియండి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇక మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పే పని లేదు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలు ఎత్తినాం, బోనాలు ఎత్తినాం, ఎక్కడికక్కడ నిరాహార దీక్ష టెంట్లలో కూర్చున్నాం, నెల్లి వేసినాం, అరెస్ట్ అయినాం, అన్ని వేసినాం ఆడవాళ్ళు. తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఏం చేసిండు, మా ఆడబిడ్డలందరూ కూడా కష్టపడ్డారని చెప్పి బతుకమ్మ చీరలు ఇచ్చుకొని మనం గౌరవించుకున్నారు. బోనాలను రాష్ట్ర పండుగ వేసి మనం గౌరవించుకున్నారు, బతుకమ్మను రాష్ట్ర పండుగ వేసి మనం గౌరవించుకున్నారు. రంజాన్ కి తోఫా అని చెప్పి చీరలు ఇచ్చిండ్రు, క్రిస్మస్ ఉంటే చీరలు ఇచ్చారు. ఇప్పుడు మన కర్మవాలి 10 ఏళ్ళు అయినాక ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉందా బతుకమ్మ చీర? గుళ్ళు అయిపోయింది. భారత్ క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా అన్ని మాయం.
అంతేకాదు అంతకుముందు నిజంగా మీరు ఆలోచించాలి, ఒక కూలీ తల్లి నెలకు 1000 రూపాయలు కడుపుతోనే ఉంటే కేసీఆర్ గారు ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బయటికి పోయి పనిచేయలేరు, వాళ్ళు బాగుండాలని చెప్పి ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తుందా? కంప్లీట్ గా బంద్ పెట్టింది. కేసీఆర్ కిట్ అని ఇచ్చినాం మనం అప్పుడు. అంతకుముందు ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడన్నా ఆడబిడ్డలు గర్భవతులు ఉంటే వాళ్ళకి చూపించండి అని చెప్పినాం. తీసుకుపోయి హాస్పిటల్లో చూపించి డెలివరీ చేసి ఇంటికాడ తీసుకుపోయినాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం పెడితే అమెరికాలో కూడా లేదు అసలు ప్రోగ్రామ్. డెలివరీ అయితే మళ్ళీ ఇంటి దాకా దించిపోయే ప్రోగ్రామ్ కేవలం తెలంగాణలో ఉందని గర్వంగా వేసుకున్నాం మనం అందరికి. కానీ ఇవాళ ఉందా ఆ ప్రోగ్రామ్? జరుగుతున్న ఆ కార్యక్రమం? మీరు ఒక్కసారి ఆలోచించారు. అదేవిధంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది. 2500 రూపాయలు ఇస్తామన్నారు అందరికీ. వచ్చినాయా? ఒక 100 మంది చేతులు లేపుతలేరు. వచ్చినాయా? మీ మల్లాపురాలకైనా స్పెషల్ వచ్చినా ఏం కదా? రాలేదా? మరి 2500 అన్నారు. ఇక మా ఆడపిల్లలు చాలా మంది ఇక్కడ కాలేజ్ పిల్లలు ఉన్నారు. స్కూటీలు వచ్చినా ఎవరికైనా? స్కూటీలు వచ్చినా? ఇక ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాము, 2500 ఇస్తాము, 2000 పెన్షన్ వచ్చే వాళ్ళకు 4000 ఇస్తామన్నారు. వచ్చినా ఎవరికైనా 4000? ఏం రాలే. మరి అడుగుదామా వద్దా? అడుగుదామా వద్దా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ సర్కార్ వచ్చి సంవత్సరం దాటింది. మనం కూడా టైం ఇచ్చినాం. కాంతి సంవత్సరం కానీ సంవత్సరం మీద 3 నెలలు కానీ టైం ఇచ్చినాం. అయిపోయింది. ఇక ఇప్పుడు అడగాలనా వద్దా? ఎందుకంటే పోయిన సంవత్సరంలో 15 నెలలలో మనకు షాదీ ముబారక్ కార్యక్రమాలు జరిగిన పెళ్లిళ్ళు చేసుకున్నాం. కానీ పోయిన సంవత్సరంలో పెళ్ళైన వాళ్ళందరూ ఏమనుకున్నారు? కేసీఆర్ సార్ అయితే ఎట్లా 1,00,000 రూపాయలు ఇస్తుండే, ఈ కాంగ్రెస్ సర్కార్ వస్తే తులం బంగారం కూడా వస్తుంది అనుకున్నాం. కానీ ఏదో అంటారు కదా, అక్క అంటుంది ఉన్నది పోయింది అన్ని పోయినాయని. అంతేనాక ఏదో వారికి ఆశపడితే ఏదో అయినట్టు ఆయన అన్ని కూడా పోయే పరిస్థితి వచ్చింది. మరి ఆ తులం బంగారం కోసం కూడా అడుగుదామా కదా? అడగాల్సిందేనా? మన గడ్డ ఎట్లాంటి గడ్డ? తెలంగాణ గడ్డ అడిగేటటువంటి గడ్డ. వీర నారి రుద్రమదేవి దగ్గర నుంచి మొదలు పెడితే, సాక లైలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్వరం కూడా భయపడం, ఎవరు కూడా భయపడం. ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. మిమ్మల్ని నేను గౌరవం ఒకటే, మహిళా దినోత్సవం అప్పుడు మల్లాపూర్ రావడం నా అదృష్టం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నా అదృష్టం. ఒకసారి దేవేంద్ర రెడ్డి అన్న ఎన్నికలలో వచ్చినప్పుడు మీరు నా మాట రాసి దేవేంద్ర అన్నని గెలిపించారు. తర్వాత ఆయన కూడా మంచిగా కష్టపడి పనిచేసిండు. కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి కూడా బాగా చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలే మళ్ళీ ఇంకా చేసుకుందాం, కలుద్దాం, వీలైతే బతుకమ్మ కూడా కలుద్దామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరి అలా అనాలి సీనన్న మా ఆడబిడ్డలందరికీ కాంగ్రెస్ వాళ్ళు చీరలు ఇస్తలేరు, నేనైతే మహిళా దినోత్సవానికి చీరలు ఇస్తా అని చెప్పి ఆయన పెద్ద మనసుతోని మనకు ఒక అన్నలాగా, ఒక మేనమామలాగా మరి చిన్న చీర కట్నం తీసుకొచ్చిన అని చెప్తున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ముందు ముందు కలిసి పనిచేద్దాం, కలిసి ఉద్యమం చేద్దాం. మన గురించి మనం మర్చిపోకుండా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.